మునగాలకే మొదలెవరు మా అన్న ఉత్తమన్న ఈ దేశ చరిత్రలో మీరు ఏడికైనా ఓరి మా అన్నంత తెలియక అనిపిస్తే నీ ముక్కునర రాత ఈ దేశ చరిత్రలో ఎందుకంటే మా అన్న తెలుసా ఈ దేశంలో అత్యంత అవినీతి ప్రాజెక్ట్ అంటాను ఎందుకంటే తెలియకలడు కావచ్చు మా అన్న తెలివి కల్లోడు ఈ దేశంలో ఈ తలకాయకు రాగురా మీరు మీ దమ్మత అనుకుంటారా ఐన్స్టీన్ తలకాయను కంపేర్ ఐన్స్టీన్ గారి తలకాయను మా అన్న తలకాయను రెండు కంపేర్ చేస్తే ఈ దేశంలో మా అన్న ఫస్ట్ అవుతాడు ప్రపంచ చరిత్రలో ఐన్స్టీన్ కంటే ఎక్కువ తెలివితో మా అన్న ఏం తెలుసా 1,00,000 కోట్ల అవినీతి జరిగిందంటాడు అంటే 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ అని డిసైడ్ చేసింది వీళ్ళ చెప్తారు 80,000 కోట్లని అంటే మా అన్న ఐన్స్టీన్ తెలియదు మీరు గమనించాలి ఐన్స్టీన్ కూడా పనికిరాడు 87,000 కోట్లని వీళ్ళు చెప్తారు లేదు 90 చేరాలని కూడా వీళ్ళే చెప్తారు మరి డైరెక్ట్ 1,00,000 కట్టిందంటే మా అన్న ఐన్స్టీన్ తెలివి మీరు తప్పుగా అనుకోకరి మళ్ళీ ఇంకో విజయం కూడా చెప్తా మా ఉత్తరంలో తెలివి ఎక్కువ అవుతుందని అరే అనవసరం ఇంత తెలివి అవసరం లేదు కదా తెలంగాణకు అరే ఒక అమెరికాకో లేదంటే యూకేకో ప్రధానమంత్రి అయితే తెలివి రాకుంది నేను జస్ట్ మంత్రినే కాబట్టి మరి నా తెలివి తక్కువ అని చెప్పేసి మా ఆయన తలకాయకు రుణాలు కట్టుకుంటాడు బిర్రు కడతాడు అంటే అలా జర తెలివి తగ్గుతుంది 50% మైనస్ అవుతుంది తెలివి తద్వారా మా అన్న ప్రిపేర్ అయ్యి వచ్చింది ఇప్పుడు ప్రిపేర్ అయ్యి వచ్చి కాళేశ్వరం కమిషన్ 1,00,000 కోట్ల కుంభకోణం దేశ చరిత్రలో మ్యాన్ మేడ్ డిజాస్టర్ అట మ్యాన్ మేడ్ డిజాస్టర్ ఎన్సీఎల్బీసీలో జరాగురు నాయన ఎన్సీఎల్బీసీలో 6 సేవలు అందిస్తానికి 6 నెలలు వచ్చింది మ్యాన్ మేడ్ డిజాస్టర్ మనిషిని తెలివి దొరుకుతుందా మీకేనా దొరికితే నాకు చెప్పురా మా అన్నకున్న తెలివి ఈ భూమండలంలో దొరకదు సిగ్గా అనిపిస్తుంది తెలివిలో మా అన్న వాడని తెలివి నీదో ఖాత నువ్వు మంత్రివి విమానంలో కొట్టినామంట కదా వాడు మరి నలికుట్టోడు సిద్ధపండు మళ్ళీ చెప్పేగానే విమానంలో వచ్చి నువ్వు ఈయన గద దివాలా ఆయనకి ఏ తెలివి ఉందా మన ఉందా కేసీఆర్ ఇచ్చిన ఎంగిలి మీద కూర్చొని బతికిండు కేసీఆర్ కట్టిన కాళేశ్వరంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కమిషన్ ఇచ్చిందని చెప్పి మల్లేశ గాడు మర్చిపోయాడా మీరు ఓరు సొక్క కాంగ్రెస్ పార్టీలా రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఫస్ట్ రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ మా అన్న లోపాయికార ఒప్పందం బీఆర్ఎస్ పొన్నవన్న పొంగులేటి ఆయన బీఆర్ఎస్ జూపల్లి బీఆర్ఎస్ ఎవరా సక్కమైన కాంగ్రెస్ వాడు ఎవరుండే ఎప్పుడే వీళ్ళందరూ ఐన్స్టీన్ తెలివి పట్టుకొచ్చాట నీ ప్రపంచానికి ఇవన్నీ చెప్పుడే మీ చెప్పుడే మీ వినుడే ఇక మాకేమైనా ఉందా అదిగా మాకు లేకపోయి అన్నిటి చేసుకొని తిరుగుతుంది మీ లెక్కనే చూడ ఐన్స్టీన్ గారు ఏం చెప్తారు కాళేశ్వరంతో రాష్ట్రానికి శాశ్వత నష్టం జరిగింది అందుకే మీకు ఇచ్చినాం 1,50,000 కోట్ల అంటే 1,50,00,000 వరకు పడిచ్చినాం తెలియకాలం అయి ఏం ఉత్తమన్నా పుల్లు కదా పుల్లు ఇచ్చారు ప్లానింగ్ డిజైన్ క్వాలిటీ మెయింటెనెన్స్ అన్నింట్లోనూ లోపాలు ఉన్నట్టు గోస్ కమిషన్ చేసింది అంటే ప్లానింగ్ అని చేయండి నాకు డౌట్ అన్నా ఉత్తమన్నా ప్లానింగ్ అని చేయండి నాకు చెప్పు తలకాయ గృహాలు కట్టుకోవడమా ప్లానింగ్ ఏం చేయండి ఎస్ఎల్బీసీ కాడికి పోయి ఒక ఆయన ఏమో నీళ్లు వాటర్ కలుపుడు ఒక ఆయన చెట్టు గుద్ది చచ్చుడు డిజాస్టర్ ఓ కొడుక చిన్నది మరి ఉత్తమన్నా ఇంత తెలివి కాలం మన కాడికి పోయి గేట్ లేదు నువ్వు మునగాడు లెక్క నాగార్జున సార్ కాడ నువ్వు గేట్ లేపుతాను నువ్వు వారంగా ఆంధ్ర దొరకపోతున్నాను కుడికాలోకి వెళ్ళి ఈ ఎస్ఎల్బీ జనాలు వచ్చి అడిగిపోతున్నావు పోతే పొక్క పెట్టరు అన్న ఐన్స్టీన్ తెలియాలి వానికి రాదా ఓ కొడుకు అమ్మో ఐన్స్టీన్ గారు చూడరా బ్యారేజీ డ్యామేజ్ కు తేడా తెలియకుండా ప్రాజెక్ట్ కట్టారు డ్యామ్ కు తేడా తెలియదా ఓ అమ్మో మా ఎక్కడ చెప్పా మా అన్నకు నీళ్లకు వాటర్ తేడా చెప్పు నీకేమో రుణాలు ఎందుకు కట్టుకుంటున్నావు ఎందుకు తీసి చెప్తున్నావు చెప్పు మాకు ఫస్ట్ అంటే అప్పుడు ప్రిపేర్ అయ్యి రానప్పుడే రుణాలు కట్టలే ఇప్పుడు ప్రిపేర్ అయ్యి ఫుల్ ప్రిపేర్ అయ్యాడు ఐఏఎస్ జాబ్ ఒక సెకండ్లో కొట్టేస్తాడు ఇప్పుడు అన్న ఐఏఎస్ కొట్టేస్తాడు కాళేశ్వరం పైన విమానం హెలికాప్టర్ లేకపోతే పోవేమో మళ్ళీ అది ఉంటుందేమో సోకు ఓ అమ్మో చూడరా ఇందులో అప్పటి సీఎం ఇరిగేషన్ ఫైనాన్స్ మినిస్టర్ల తప్పు ఉంది అప్పటి ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పులేదా అప్పటి ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎగురు పెట్టింది కదా అసెంబ్లీలో కాలేజ్ మాట్లాడంటే ఏం మాట్లాడాలి సార్ పాస్ ఏం మాట్లాడదు సార్ పాసు
ఏం పాస్ రా? బస్ పాస్ అంటే కాదు సార్ పాస్. ఏం పాస్ రా? నేను ప్రిపేర్ అయ్యి రాలే. గసపోయించి సమాధానం చెప్పినాం సారు మనము. ఐన్స్టీన్ గారు ఇంకేంది, ప్రాజెక్టు ప్రారంభం నుంచే లోపాలు ఉన్నాయని ఎన్డీఎస్ఏ చెప్పింది. ఇంజనీర్లు ముందే హెచ్చరించిన అని ఇంజనీర్లు ఏం చేయాలి? మా ఆయన కానీ పెద్ద ఇంజనీర్ ఉండే హెలికాప్టర్ కూలగొట్టి వచ్చిండు, ఆర్మీలో పోయి కూలగొట్టి వచ్చిన బ్యాచ్ మనం పెద్ద ఇంజనీరు. ఇంజనీర్లు ముందే హెచ్చరించట. 9 వద్ద నీళ్లు లేవని అబద్ధం చెప్పి లొకేషన్ మార్చిరు. నువ్వు మరి నిజమైంది నువ్వు చెప్పరా? అదే ఆ 150 టీఎంసీల కంటే 650 టీఎంసీల కంటే 150 మంచిగా చెప్పరా మరట. నువ్వు మొనగాలే చెప్తావు అట్నుండి. నీకు ఏదైనా సాధ్యమే చెప్పు మరటనన్నా. తెలంగాణ రాష్ట్రంలో 9 కాలం మళ్ళీ ప్రాజెక్ట్ కడతామని చెప్పి చూద్దాం అంటున్నాను. మీరు మునగాలేమో మీ తలకాయల మనవాడు మీకు తెలివి ఉంటే కదా. 20 నెలలకెళ్ళి 2 పిల్లర్లు రిపేర్ చేయాలంటే ఇక మళ్ళీ 9 కాలం ప్రాజెక్ట్ జోలి మారుతాను అటు మరి అట్లా. ఇప్పటికైనా మీరు మునగాలైతే అదన్నా చూద్దాం పూరి. ఇక 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి 1,00,000 ఎకరాలకు కూడా నీళ్ళు ఇవ్వలేదు. మరనే జాగిరి అనుకోని ఊకనే 1,50,00,000 టన్నుల వరిధాన్యము మనయ్య జాగిరని ఊకనే మంచిది పంట. వర్ణదేవుడు కరుణించలే, కేసీఆర్ కరుణించలే. కేసీఆర్ పెట్టిన ప్రాజెక్టులకు వెళ్ళి ఇల్లు నుంచి నీళ్లు రోకపోయినా ఊకనే మంచిది. ఎట్లా? కాంగ్రెస్ 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 మంత్రాలు చదివింట. మంత్రాలు చదవగానే దేవుడు వద్దటే పండించిండు. ఎట్లా పడింది మరి చెప్పరైతే? మీ మగవాళ్ళు 20 నెలలకెళ్ళి ఒక ప్రాజెక్టు కట్టలే, ఒక సుక్క నీళ్ళు ఎక్కువలే, ఉన్నది ఆగం చేసారు. మరి ఎట్లా పడింది? 1,50,00,000 టన్నులు దేశంలో హైయెస్ట్ ఈల్డింగ్ వచ్చింది. మరి ఎట్లా వచ్చింది? కేసీఆర్ మగవాడు అయితే వచ్చింది, కేసీఆర్ మునగాడు అయితే వచ్చింది. మీరు దద్దమ్మలు అయితే కేసీఆర్ మంది గురించి చెప్పినట్టు మన పిల్లలు చెప్పడు. కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధితో వచ్చిన పంటను మనలో చెప్పుకుంటున్నాం. మన బతుకులు మనవాడ చెప్పురు లోకానికి కట్టనన్నా నిజాలు చెప్పరా? అదే ఇంకా చూడరా ఐన్స్టీన్ గారు ఏమో దేశ చరిత్రలో ఇలాంటి మానవ తప్పిదం ఏది లేదని మరొక్కసారి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మోసేతిని లాగిన వ్యక్తిగా, వైఎస్ రాజశేఖర రెడ్డి ఎంగిలి మెతుకులు తిని ఆంధ్రాలకు నీళ్లు దోసిపెట్టిన కాంగ్రెస్ నాయకులైనా మా వెంకటన్న గారు, మా ఉత్తమన్న గారు, మా బచ్చన్న గారు, మా శ్రీధరన్న గారు అందరూ కలిసి బరాబరిగా బాజాబ్తా ఈనాడు కూడా మాకు ఆంధ్ర నాయకులపైనే ప్రేమ ఉంటుంది కాబట్టి, ఆంధ్ర కోసం నీళ్లు దోసిపెట్టాలి కాబట్టి, వాళ్ళ మోసేతులు లాగి బతికినాం కాబట్టి బాజాబ్తా కాళేశ్వరం ఉలిపోయింది. బలకచెర్ల ఇగురు పెడుతుంది రేపటి నుంచి చూసుకొరియా. దేశ చరిత్రలో మానవత పిదవా ఎల్బీసీ లేదు. మరి ఎల్బీసీ లేదా చెప్పరట. అమ్మో కొడుకు రాసిరా ఇంకున్నాయి జోలి. మీకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ పోరియాల ఎప్పుడు మొత్తం అదే, ఇంకో జోలే లేదు. ఇంక ఈయనది అయిపోయింది. ఇక మా అన్న వదినమ్మ గారు మంత్రి లేదు, మా అన్నగారు మంత్రి లేదు. నాకు ఒక్కొక్కరిది మరి వాళ్ళందరూ మాట్లాడడం మనం కూడా అందరి గురించి మాట్లాడాలి. కానీ నాదేమైనా ఉందా? వాళ్ళు రాసిరు నేను చదువుతా అన్న. ఇప్పుడు ఈరోజు చూడ్రి, కక్ష సాధించాలనుకుంటే ఇప్పటికే లోపలేసేవాళ్ళం. ఆ గుజ్జులో దమ్ములే అంటారు జనాలు. మన గుజ్జులో అంత దమ్ములే అంటారు. ఇంక నేనేం చెప్పను. బచ్చన్న శబాస్, మా బచ్చన్న ధైర్యంగా అనుకునే పోజర్ సేపు వైఎస్ రాజశేఖర రెడ్డి లెక్క లింగి కట్టుకొని తిరుగుతాను కదా ధోతి, సంతోషం. మరి కేసీఆర్ నరో చేయరాదు. ఎందుకంటే 9 కాలం నీళ్ళు ఆపుతిరి, మేడిగా అడిగితే నాగార్జున సార్ కుడికాలు ఆపుతిరి, ఎస్ఎల్బీసీలోకి వెళ్ళి రోజు 20 టీఎంసీలు మాకు పొడిచి వస్తున్నాయి. మహబూబ్నగర్కి, కరీంనగర్కు, ఏమంటారు నల్గొండకు. అట్లే ఉంటుంది అన్న. బచ్చన్న ఏమంటే కేసీఆర్ లోపలేసేవాళ్ళం, కక్ష సాధిస్తే అలా కొడుకు ఏమంటాను, ఇది కూడా మిగలేదు అంటాను, మాకేది బొచ్చు కూడా మిగలేదు అంటాను. అలా కొడుకు మాకేం సంబంధమే?